why you want to choose the same kind of subject? Like, if you don't agree, these kind of, like Krishna and Leela, Mavintagad Venama, DJ Tillu, now Tillu Square, there are some adult kind of jokes and adult kind of subject. Why you want to choose the same kind of thing in all these films? Sir, firstly, like in the good and Chipnut, No, strongly. If you watch the trailer, Sir. can you see the film with family members? లేదండి ఫ్యామిలీ చూసారా ట్రైలర్లో ఆ కార్లో ఇది కానీ లేదంటే తర్వాత ఒక 2-3 సీన్స్ కానీ. అవును ఇప్పుడు ఇద్దరు హీరో టిల్లు లిల్లీ లవ్ లో ముద్దు పెట్టుకున్నారండి దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఓకే, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, యూ విల్ రిప్లై. అదే అంటున్నా దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బంది ఏమని చెప్పండి అంటున్నా. ఉంది యాక్చువల్లీ మేము కూడా డీజేటీలో ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ కట్ చేసినప్పుడు చాలా యూత్ కంటెంట్ గా ట్రైలర్ కట్ చేసాము. దాని తర్వాత అందరూ కొంచెం ఇది యూత్ ఉంటుందని ఆ ఓపెనింగ్ అంతా యూత్ స్పేస్ లో పడిన తర్వాత వన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో సినిమా వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ ఎక్కువ ఓన్ చేసుకున్నాయి సినిమాని. ఈసారి కూడా ఫ్యామిలీస్ చాలా బాగా ఓన్ చేసుకుంటారు, ఈసారి థియేటర్లోనే ఓన్ చేసుకుంటారు సినిమాని. చక్కగా మీ ఫ్యామిలీతో పిల్లలతో అందరితో వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి. అసలు ఏ రకమైన అడల్ట్ కంటెంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఫస్ట్ పార్ట్లో ఎలా నవ్వుకున్నారో హ్యాపీగా అలానే నవ్వుకుంటారు దీంట్లో కూడా. ఓకే, బట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యు ఆర్ చూసింగ్. సార్ అలా కాదు సార్, అదే అంటున్నాను. ఇప్పుడు అది మీరు అన్నది కూడా అది అడల్ట్ కంటెంట్ అని నేను అనుకోవట్లేదు సార్. అసలు నేను ఇట్ ఈస్ నాట్ అడల్ట్ కంటెంట్ సార్, ఇట్స్ యూత్ కంటెంట్ అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ అడల్ట్ కంటెంట్, దేర్ ఆర్ సమ్ అడల్ట్ జోక్స్. ఏ జోక్స్ అండి? ఇప్పుడు ఆ కార్లో కూడా అండ్ లేటర్ పార్ట్ ఆఫ్ కార్లో నీ మోస్ట్ వీకెస్ట్ పార్ట్ ఏంటి? నా కళ్ళు, నా హార్ట్, దాంట్లో అడల్ట్ ద సీన్ కదా అది ఉంటుంది కదా కొంచెం. నో నో సార్, నో, ఆ సీన్ ఇప్పుడు డైలాగ్స్ వేరు, చూసి మాట్లాడడం వేరు కదా ఫ్యామిలీ మెంబర్స్తో. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్స్ ఏ సీన్ కదా, బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్. అబ్సల్యూట్లీ అండి, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంటే ఈజ్ ఇట్ కన్వీనియంట్ టు సీ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ ద ఫిల్మ్? ఓ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ పార్ట్ 1 చూసారు కదా సార్? నేను షాక్ అయిపోయాను సార్. పార్ట్ 1కి చిన్న చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీ విమెన్ చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు పార్ట్ 1కి. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం లేదు మంది ఓన్లీ యూత్ సినిమా కదా అని అనుకున్నాను నేను. బట్ యాక్చువల్లీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు అందరూ కూడా వెన్ దే రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నేను కూడా ఓకే సార్, ప్రాబ్లం ఎప్పుడైనా డబుల్ మీనింగ్ లో ఉంటుంది సార్, సింగిల్ మీనింగ్ లో ఉంటుంది సార్. బట్ మై క్వశ్చన్ ఇస్ వై యూ వాంట్ టు కంటిన్యూ సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ అంటే సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్ జోక్స్ అంటున్నాను నేను. అది కృష్ణ అండ్ లీలా కానీ, మావింత కాదు వినమ కానీ, డీజే టిల్లు, నౌ టిల్లు స్క్వేర్. అంటే అన్ని యంగ్ ఫిల్మ్స్ యంగ్ సబ్జెక్ట్సే కదా సార్, యూత్ టార్గెట్ చేసి తీసే ఫిల్మ్స్ కదండి. సో దాంట్లో ఇప్పుడు మనం సీరియస్ గా ఏదైనా సేయింగ్ టార్గెట్ యూత్ అండ్ నౌ యూ వాంట్ టు సీ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. నో, we said we made a youth film which also families had to apparently liked, so that gives us more confidence. We thought we made a youth film sir, and absolutely sir, ఏ సినిమా తీసినా కూడా ఒక టార్గెట్ డెమోగ్రఫిక్ ఉంటుంది సార్, 100% ఉంటుంది సార్. అలా ఊరికే ర్యాండమ్ గా మనం అందరూ చూసేస్తారులే అని తీయలేదు సార్. ఒక టార్గెట్ ఉంటుంది సార్, దాని మీద ఎవరికైనా నచ్చినా కూడా అది బోనస్ కింద కన్సిడర్ చేస్తాం సార్ మనం. ఓకే, అనుపమ గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీకు బాగా పాపులారిటీ పెరిగినట్టుందా ఆ నుండి డీజే టిల్లు వచ్చేసరికి? అదే టిల్లు స్క్వేర్కి వచ్చేసరికి అదే అరుస్తున్నారు, అనుపమ అనగానే అరుస్తున్నారు. అది అప్పుడు అరుస్తారు సార్. ఈ సినిమాకి అనుపమ పాపులారిటీకి ఏ సంబంధం లేదు. లేదు, నేను జస్ట్ చాలా ముందే మేము పెట్టుకున్న తర్వాత రియలైజ్ అయ్యింది సార్, మనం యూబీలోకి దిగాం మనం అని చెప్పి. ఎంత ఫాలోయింగ్ ఉందా, ఎలా సాటిస్ఫై చేయాలి అని పెట్టుకున్నాక రియలైజ్ అయ్యాం మేము. లేదు, ఆ నుండి చూస్తున్నాం కదా మిమ్మల్ని. ఈ టిల్లు స్క్వేర్లో యూ లుక్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దీనికి ముందు కూడా అంటే వార్తలు వచ్చాయి, ఒక 2-3 హీరోయిన్స్ అనుకొని వాళ్ళు ఎందుకో చెయ్యలేదనో మరి చేశారని ఏదో సంథింగ్. ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నారు. అంటే మీరే జస్ట్ వాళ్ళు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు, లేకపోతే వాళ్ళు ఎందుకు మానేశారు ఈ సినిమా చేయడము అని ఎంక్వైరీ చేసి మీరు చేశారా? కాదు, అసలు నా దగ్గర సినిమా వచ్చింది, నాకు సినిమా నచ్చింది, నేను చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, దీనిలో ఇవన్నీ ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు. అవన్నీ నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఆ నుండి మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటే మీకేమనిపిస్తుంది ఈ సినిమాలో క్యారెక్టర్ మీ కెరీర్ పరంగా కానీ? అంటే టిల్ నౌ యూ డిడ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా బిఫోర్ టిల్లు స్క్వేర్. చేసినప్పుడు ఇది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ కెరీర్ లో ఓకే,
ఆ చేసినప్పుడు నా ఏజ్ 19 అండి. Okay. నేను ప్రేమం అని మలయాళం సినిమా చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చేసేది దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 to 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఈ 9 years నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవడం తప్పు కదా అండి. నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదండి.